లగచర్ల ఘటనను తీవ్రంగా ఖండించారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. దాడిని ప్రేరేపించటమే కాకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు నేతలు. ఇక సీఎం కుటుంబ సభ్యులను కూడా బీఆర్ఎస్ నేతలు అప్రతిష్టపాలు చేశారన్నారు. ఈ దాడికి బీజేపీ కూడా సపోర్ట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు నేతలు. ఇక దాడి చేసిన వారిని ఎవరు చేయించినా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు నేతలు. కేసుల నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లాడన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్. కేటీఆర్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి రాజీ కోసమే అన్నారు. ఇప్పుడు ఈ కార్ రేసింగ్ నుంచి తప్పించుకునేందుకే ఢిల్లీ వెళ్లారన్నారు. ఎంపీ ఎన్నికల్లో కవిత బెయిల్ కోసం రాజీ పడ్డారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు చామల. ఢిల్లీకి వచ్చినప్పుడు ఏదో లొల్లే ఉంటుంది. ఒకప్పుడు ఢిల్లీకి వచ్చినప్పుడు ఏంది బెయిల్ ఎవరిది? కవిత గారి బెయిలు, మంతనాలు, చర్చలు. బీజేపీ పార్టీకి 8 పార్లమెంట్ సభ్యులు ఇచ్చే ప్రక్రియ. క్యాబినెట్ మీటింగ్ లేకుండానే ఫార్ములా 1 రేస్ కోసం ఎన్ని కోట్ల రూపాయలు ఎవరి ద్వారా ఎవరికి ఇచ్చిండో మనందరికీ తెలుసు. దాని మీదనే ఈరోజు ఏసీబీ ఎంక్వైరీ అడిగినప్పుడు సడన్గా ఢిల్లీకి వచ్చిండు. ఏదైతే విచారణ కోసం అడిగిర్రో ఆ విచారణ పెండింగ్ పడ్డది. వికారాబాద్ జిల్లా లగచర్ల దాడిపై బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. లగచర్ల దాడిని వెనకేసుకొస్తున్న బీజేపీ నేతలకు సిగ్గుండాలని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కలెక్టర్పై దాడి ఘటనను ఖండించాల్సింది పోయి సపోర్ట్ చేయడం దుర్మార్గమని ఫైర్ అయ్యారు బల్మూరి. అక్కడ వెళ్ళిన కలెక్టర్ పైన దాడి జరిగితే దాన్ని ఖండించాల్సింది పోయి ఈరోజు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటనే విధంగా చాలా స్పష్టంగా అక్కడ ఏదైతే దాడికి పాల్పడిన వాళ్ళు ఆ దాడిలో కుట్రదారులు ఎవరైతున్నారో వాళ్ళు టీఆర్ఎస్ నేతలతోటి టీఆర్ఎస్ అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేలతోటి ఏదైతే మాట్లాడిన ఆధారాలు బయటకు వచ్చినప్పటికీ కూడా రాజకీయ పరంగా దీన్ని విమర్శించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సానుకూలంగా మాట్లాడే విధంగా ఈరోజు బీజేపీ పార్టీ మా వ్యక్తులు మాట్లాడడము చాలా దురదృష్టం. సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులను మాజీ మంత్రి కేటీఆర్ అప్రతిష్టపాలు చేసేలా మాట్లాడారన్నారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. కొడంగల్ ఫార్మా క్లస్టర్లో సీఎం అల్లుడు కోసం భూసేకరణ చేస్తున్నారని కేటీఆర్ మాట్లాడారన్నారు. ఫార్మా క్లస్టర్లో భూమి కోసం ఇప్పటి వరకు ఏ ఒక్కరూ దరఖాస్తు చేసుకోలేదన్నారు రామ్మోహన్ రెడ్డి. కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులు చేయించారన్నారు. ఈరోజు అబద్ధాలను కేటీఆర్ ప్రచార మాధ్యమాలను అడ్డం పెట్టుకొని ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కొంతమంది ప్రజలను అదేవిధంగా కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలను ప్రోత్సహించి అక్కడ కలెక్టర్ పైన ప్రభుత్వ ఉద్యోగుల పైన దాడి జరిపే విధంగా తద్వారా ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు వచ్చే విధంగా నువ్వు కృషి చేస్తున్నావు. లగచర్లలో తనపై దాడి జరగలేదని జిల్లా కలెక్టర్ చెప్పడం ఆయన గొప్పతనమన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. మానవీయ కోణంతోనే కలెక్టర్ రైతుల దగ్గరకు వెళ్లారన్నారు. కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే దాడి చేయమంటేనే సురేష్ దాడి చేయించాడన్నాడు ఎన్ఎం. బీఆర్ఎస్ పెద్దల అండతోనే సురేష్ అనుకున్న చోటికి తీసుకువెళ్లాడని ఆరోపించారు ఎన్ఎం. కలెక్టర్ గారి మీద హత్యాయత్నం చేసేదాకా ఎందుకు మీరు బర్తగిస్తా ఉన్నారు? తెలంగాణలో రూల్ ఆఫ్ లా లేకుండా ఉంది అని చెప్పడానికేనా? ఇక్కడ స్వేచ్ఛగా అభిప్రాయ సేకరణ జరపడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. చూసినాం అన్ని మాధ్యమాలలో బీఆర్ఎస్ నాయకులు కుట్రపూరితంగా కలెక్టర్ మీద హత్యాయత్నం చేయడమే అది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సొంత ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ నేతలు పాదయాత్ర చేస్తున్నారని అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కోరుట్ల మెట్పల్లి రైతులను మోసం చేసింది మీరు కాదా అని హరీష్ రావును ప్రశ్నించారు. బీఆర్ఎస్ వేసిన శిలాఫలకాల ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ఆ దారికుండా ఏ ముఖం పెట్టుకుని వెళ్లారని నిలదీశారు ఆది శ్రీనివాస్. 2018లో కలిగోట సూరమ్మ ప్రాజెక్టు దగ్గర శిలాఫలకం వేసి 206 కోట్లతో కుడి ఎడమ కాలువల ద్వారా కలిగోట సూరం ప్రాజెక్టు నిర్మాణం చేసి 43,100 ఎకరానికి ఈ దసరాకే సాగుతీస్తామని చెప్పని ఇచ్చిన హామీ మాట తప్పినందుకు ఆ సూరమ్మ ప్రాజెక్టు శిలాఫలకం దగ్గర ఆగి రైతులారా క్షమించండి తప్పైందని చెప్పని ఈ పాదయాత్రలో పాల్గొని ఉంటే మిమ్మల్ని మీ విశ్వాసం తీసుకునేవాళ్ళం. మంచిర్యాల జిల్లాలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ముందుగా భీమారం మండలంలోని గొల్లవాకు ప్రాజెక్టులో చేప పిల్లలను విడుదల చేశారు. తరువాత ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒడ్లు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే ఉద్దేశంతో వారికి ఒడ్ల కొనుగోలు కేంద్రాలను కేటాయించినట్లు తెలిపారు ఎమ్మెల్యే వివేక్.